హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళైతే మీకు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను. ఇది లేడీస్ అందరికీ చాలా అంటే చాలా ఇష్టమైన బ్లాగ్. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ బాక్సెస్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుందండి నేను ఎక్కడి నుంచి ఇవైతే షాప్ చేశానో. అదే అండి, మీకు తెలిసిందే, మీషో నుంచి అయితే నేనైతే తీసుకున్నాను. ఈ ఫెస్టివల్స్ని మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలంటే మనకు ఆడవాళ్ళకు ముఖ్యంగా కావాల్సింది జ్యువెలరీ కదండి. జ్యువెలరీ, శారీస్ ఉంటే ఆ ఫెస్టివల్ అనేది ఇంకా హ్యాపీగా జరుపుకోవచ్చు. ఇప్పుడు వచ్చే బోనాల ఫెస్టివల్కి కానీ, శ్రావణ మాసంలో వచ్చే పండగలకి కానీ మనకైతే జ్యువెలరీ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడున్న రేట్స్తో పోలిస్తే మనం గోల్డ్ కొనుక్కోవడం అనేది చాలా కష్టంగా అయిపోయింది. అలాంటి వాళ్ళ కోసం ఈ వ్లాగ్ని అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క జ్యువెలరీ, దాని సెట్స్ అనేవి, దానికి వచ్చిన ఇయర్ రింగ్స్తో సహా మీకు పూర్తిగా వేర్ చేసి మరీ చూపిస్తాను. మీకు పూర్తిగా డీటెయిలింగ్ లుక్తో మీరు చూసేసుకొని మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. చాలా బాగా నచ్చి మాత్రమే మీ ముందుకు ఈ వ్లాగ్ని తీసుకొచ్చాను. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అనే మీ ముందుకు తీసుకొచ్చాను. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. లాంగ్ సెట్ అండి, మీకు కవర్లో నుంచి కనపడట్లేదు, ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ ఒక్క సెట్ వేసుకుంటే చాలండి, మనం పట్టు శారీస్ పైకి వేసుకుంటే చాలా హైలైట్ అనే చెప్పవచ్చు. కింద అమ్మవారి లాకెట్తో వచ్చిందండి, పైన వీటిని రూబీస్ అంటారు అనుకుంటా, అలా వచ్చిందండి. బ్యాంగిల్స్కి వస్తాయి కదా, అలాంటి మోడల్లో వచ్చింది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసాడు కదా, కింద అమ్మవారి విగ్రహం, కింద మువ్వలు అనేవి ప్రొవైడ్ చేశారు. ముత్యాలు కాదండి, మువ్వలు, చిన్న చిన్న మువ్వలు అనేవి ప్రొవైడ్ చేశారు. డీటెయిలింగ్గా లుక్ అనేది చూడండి, బేస్ చేసి చూపిస్తాను, ఒక్కసారి చూసేయండి. మనకు థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికోసం. ఇది లాంగ్ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. చూడండి, అసలు ఆ చైన్ వేసుకోగానే ఒక అందం అనేది వచ్చేస్తుంది. అంత గ్రాండ్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఈ ఒక్క చైన్తో మనము హ్యాపీగా ఫంక్షన్స్ అనేవి అటెండ్ చేసేసుకోవచ్చు. అంత గ్రాండ్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఈ లాంగ్ హారానికి వచ్చిన బుట్టాలను అయితే చూసేయండి. పైన కనపడుతుందండి మీకు వీడియోలో, చిన్న అమ్మవారి విగ్రహం అనేది ఉంది పైన. కింద మెరూన్ కలర్లో స్టోన్స్ వచ్చి కింద మువ్వలు అనేవి వచ్చాయి. బుట్టాలు మాత్రం చాలా హైలైట్ అని చెప్పవచ్చు. ఈ లాంగ్ చైన్కి మాత్రం చాలా గ్రాండ్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. చాలా సూపర్గా ఉంది చూడండి. ఈ ఒక్క లాంగ్ హారం వేసుకుంటే అసలు లుక్కే చేంజ్ అవుతుందండి. మరి ఇంకేది వేసుకోవాల్సిన అవసరం లేదు, అంత గ్రాండ్గా కనిపిస్తుంది. చూసారు కదా, లుక్ అయితే చాలా బాగుంది. దీని డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు షేర్ చేస్తాను. నేనైతే ఇక్కడ టోటల్గా 5 సెట్స్ని అయితే బుక్ చేసుకున్నాను. సెకండ్ సెట్ ఓపెన్ చేస్తున్నాను, చూసేయండి. ఇది పర్ల్స్ సెట్ అండి, చాలా బాగుంది. ఇది మనం సింపుల్గా ఫ్యాన్సీ వేర్ శారీస్ పైకి కానీ, లంగా ఓని పైకి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుందండి వేసుకుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, శారీ పైన వేసుకుంటే ఆ లుక్కే వేరండి, చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఇక్కడ 3 లైన్స్ ముత్యాలు అనేవి వచ్చాయి. మరీ పెద్దగా లేవు, అలానే మరీ చిన్నగా లేవండి, మీడియం సైజులో ముత్యాలు అనేవి ఇచ్చారు. బుట్టాలు కూడా మరీ హెవీగా కాకుండా, అలానే చిన్నగా కాకుండా చాలా క్యూట్గా ఉన్నాయి. కింద పర్ల్స్ వచ్చేసి చాలా నీట్గా ఉందండి. క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది. మనకు క్వాలిటీ వైజ్ చూసుకుంటే అసలు బయట మనము 1 గ్రామ్ తీసుకున్నట్టుగానే అనిపించాయండి. చాలా నచ్చాయి నాకైతే, అందుకనే నేనైతే 5 సెట్స్ బుక్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, పిల్లలకు కూడా ఇది వేస్తే చాలా బాగుంటుంది. లంగా ఓనీస్ పైకి కానీ, లంగా బ్లౌజ్ వేసినప్పుడు కానీ చాలా మంచిగా గ్రాండ్గా కనపడుతుంది ఈ ముత్యాల సెట్ అనేది. ఈ లాకెట్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. లాకెట్ వైజ్ చూసుకుంటే చాలా గ్రాండ్గా ఉందండి, మిస్ చేసుకోకండి. దీనికోసం కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దీని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి కంటే మోడల్ అండి. ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా వరకు ఎక్కువగా కనపడుతుందండి ఈ కంటే మోడల్ సెట్ అయితే. నేనైతే అందులో చూసే ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. మరీ స్టిఫ్గా లేకుండా మనకు బెండ్ అవుతుందండి. ఇక్కడ స్టోన్స్ కానీ, చిన్న చిన్న మువ్వలతో చాలా సూపర్గా ఉంది. మనము ఫంక్షన్స్కి కానీ, పెద్ద పెద్ద మ్యారేజెస్కి కానీ, ఫంక్షన్స్ కానీ చాలా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకుంటే మనకు లుక్ అనేది చాలా గ్రాండ్గా కనపడుతుంది.
బుట్టాలు కూడా చాలా బాగున్నాయండి. దానికి తగ్గట్టుగానే చిన్న చిన్న మువ్వలతో అమ్మవారి రూపంతో మనకు బుట్టాలు అనేవి వచ్చాయి. చూడండి, పింక్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ అయితే మరీ చెప్తున్నాను, క్వాలిటీ వైజ్ అయితే చూసుకుంటే చాలా సూపర్గా ఉంది. క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. లుక్ అయితే ఒక్కసారి చూసేయండి. చూడండి ఎంత గ్రాండ్గా కనపడుతుందో. ఇక్కడ చూడండి, కార్నర్స్కి అయితే ఇలా ఫోల్డ్ అనేది అవుతుంది, మరి స్టిఫ్గా మాత్రం ఉండదు. మరి ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి టెంపుల్ డిజైన్ అండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది టెంపుల్ డిజైన్ అనేది. నేనైతే ఇది 3/4 మోడల్ లాగా తీసుకున్నాను. అంటే షార్ట్ వేసుకోవచ్చు, 3/4 వరకు వేసుకోవచ్చు, లాంగ్ అయితే కాదండి. ఇది కూడా చాలా బాగా నచ్చింది. నేను ఒక్కొక్కటి కూడా ఒక్కో టైప్లో తీసుకున్నాను. 5 చైన్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి, కానీ అన్నిటికీ కూడా బుట్టాస్ అనేవి ఇచ్చారు. మనము బయట బుట్టాల కాస్టే చాలా హెవీగా పెట్టి తీసుకుంటాం, కానీ మనకు ఈ బుట్టాలు పెట్టే కాస్ట్లోనే మనకు చైన్ ప్లస్ బుట్టాస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి నేనైతే తీసుకున్నాను. నేను చూస్ చేసుకున్నది అయితే చాలా బెస్ట్ అని చెప్తాను. చాలా గ్రాండ్గా ఉంది. చూడండి, మధ్యలో అమ్మవారు వచ్చి కింద వైట్ స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కింద మువ్వల్ లాగా ఇచ్చారు, పైన బాల్స్ మోడల్ లాగా చైన్ అనేది వచ్చింది. అలాగే మనము పైన థ్రెడ్ అనేది ప్రొవైడ్ చేశారు. లుక్ వైజ్ చూసుకుంటే అమ్మవారు టెంపుల్లో కూర్చున్నట్టుగానే ఉందండి, చాలా గ్రాండ్గా ఉంది. ఇప్పుడు వీటి బుట్టాలు చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన అమ్మవారి నక్షి మోడల్ వచ్చింది, కింద అయితే బుట్టలాగా ఇచ్చి కింద పర్ల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి. ఇవి స్టిక్కీగా ఉండకుండా కింద బుట్ట అనేది మనకు ఊగుతూ ఉంటుంది, కాబట్టి చాలా గ్రాండ్గా ఉంది. సెట్ కూడా చాలా బాగా నచ్చింది. మనం చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, చిన్న చిన్న అకేషన్స్ అయినప్పుడు కానీ ఇలా మనము ఫ్యాన్సీ శారీస్ పైకి, పట్టు శారీస్ పైకి వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. వీటి డీటెయిల్స్ కావాలంటే కూడా మీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా కూడా మనము వేర్ చేసుకోవచ్చు, బాగుంటుంది లాంగ్ లాగా. వీటికి బుట్టాలు వచ్చేసి ఇలా ఉంటాయండి. అన్నిటికీ కూడా మనకు ఇష్టమైన అమ్మవారు లక్ష్మీమాత అనేది చూసారు కదా. ఈ లాకెట్కి ఇలా బుట్టాలు అనేవి ఇచ్చారు. ఇది కూడా నాకు చాలా సూపర్గా నచ్చింది. టెంపుల్ డిజైన్ అనేది ఎవర్ గ్రీన్ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా నేనైతే ఒకటి తీసుకోవడం అనేది జరిగింది. కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి చూసేద్దాం. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి, లాంగ్ హారం. ఇది కూడా చాలా సూపర్గా ఉంది. నాకు అన్నీ కూడా వీటి రివ్యూస్ వచ్చేసి కూడా చాలా ఉన్నాయండి, 4.4 వరకు ఉన్నాయి. రివ్యూస్ చూసే నేను తీసుకున్నాను. అలాగే ట్రస్టెడ్ కూడా. ఇది కూడా లాంగ్ సెట్ అండి. కింద అమ్మవారి విగ్రహం అనేది ఉంటుంది కింద లాకెట్లో. అలాగే స్టోన్స్ మొత్తం సెట్ అంతా కూడా మనకు వైట్ స్టోన్స్తో హైలైట్ అయి ఉంటుంది. కింద బీడ్స్ మువ్వలు అనేవి ఉంటాయి. వీటికి తగ్గట్టుగా ఇయర్ టాప్స్ వచ్చేసి పైన అమ్మవారు, కింద స్టోన్స్ వచ్చి కింద బుట్ట అనేది వచ్చింది. అలాగే కింద బీడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బుట్టాలకు చాలా బాగుంది. లుక్ వైజ్ చూసుకుంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది. మనం 1 గ్రామ్ జ్యువెలరీ వేసుకున్నంత హ్యాపీగా వేసుకోవచ్చు వీటిని. అసలు క్వాలిటీలో ఏ మాత్రం. ఇప్పుడు చైన్ అంతా కూడా దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, మనకు కలర్ కానీ యాంటిక్ పీస్ లానే ఉంటుందండి. మరీ రప్పమన్నట్టు కలర్ అనేది ఉండదు. గోల్డిష్ కలర్ లాగానే కనపడుతుంది, మనం గోల్డ్ లాగానే కనపడుతుంది దూరం నుంచి చూస్తే అయితే. అందుకనే చాలా బాగా నచ్చి మాత్రమే ఇవి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ ఫెస్టివల్స్కి హ్యాపీగా మనం వేసేసుకోవచ్చు. చాలా గ్రాండ్ లుక్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా బుట్టాలు పెట్టుకోవడం వల్ల లుక్కే వేరే అనిపిస్తుందండి. మన చెవులకి అందాన్ని తెచ్చేస్తాయి, అంత బాగున్నాయి బుట్టాలు. అమ్మవారి విగ్రహంతో వచ్చాయి కాబట్టి ప్రతి బుట్టాలు కూడా చాలా బాగా వచ్చాయి. చైన్ వైజ్ చూసుకున్న చాలా గ్రాండ్గా ఉంది. అలాగే దీని డీటెయిల్స్ కావాలంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నేను వేర్ చేసుకున్న 5 మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే మీకేది నచ్చిందో కూడా చెప్పండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు ఏది కావాలో కింద కామెంట్ చేసి లింక్స్ కోసం కింద అయితే కామెంట్ చేయండి. మీకు అన్నీ కూడా మీ ఇన్బాక్స్లోకి నేను షేర్ చేస్తాను, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా మీకు నేను తీసుకున్న ఒక్కొక్క చైన్ అయితే మరొక్కసారి చూపిస్తున్నాను.
చైన్ విత్ బుట్టాస్ అనేవి చూపిస్తాను, చూసేయండి ఒక్కసారి. మిస్ అయిన ఏదైనా ఉంటే ఇందులో చూసేయచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి చూపించాను కదా, అదైతే లాంగ్ హారం అండి. దాని బుట్టాలు వచ్చేసి చిన్న అమ్మవారు వచ్చేసి కింద బుట్ట అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి చూసారు కదా, ఇది ముత్యాలతో వచ్చిందండి. దీని లాకెట్ అయితే చాలా హైలైట్ అనే చెప్పుకోవచ్చు. దీని బుట్టాలు అయితే చాలా క్యూట్గా చిన్నగా అయితే ప్రొవైడ్ చేశారు. బుట్టాలకు కింద మోతీస్ అనేవి వచ్చాయి, ఎందుకంటే మోతీ సెట్ కాబట్టి. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టెంపుల్ సెట్ అండి. ఫోర్త్ వన్ వచ్చేసి టెంపుల్ డిజైన్ అండి. చూడండి, చాలా లుక్ వైజ్ అయితే చాలా సూపర్గా ఉంది. క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకండి, చాలా బాగుంది. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మోడల్ అండి. ఇది కూడా చాలా బాగుంది. చూడండి, చాలా గ్రాండ్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. మనం ఎలాంటి ఫంక్షన్స్కైనా కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చిందో దాని ప్రైస్ మరియు డీటెయిల్స్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి లింక్స్ కోసం మీకు మీ ఇన్బాక్స్లోకి నేను లింక్స్ అయితే షేర్ చేస్తాను. మీకు ఖచ్చితంగా నేను తీసుకున్న వాటిలో ఏది బెస్ట్ అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.